ఎందుకంటే వాళ్ళు జగన్ తిడుతూ అప్పుడు వచ్చేస్తారు ఆటోమేటిక్గా. మన తెలియదు ఇదంతా. సో అందువల్ల ఆక్యుపేషన్ ఆక్రమించడం అనేది క్రైమ్కు పాలిటిక్స్తో సంబంధం లేదు. యూ యాక్ట్ అపాన్ ఇట్. ఇంకా వైసీపీ వాళ్ళది ఇంకా నయం కదా, టీడీపీ సొంత పార్టీ వాళ్ళు అయినా ఒత్తునుంటుంది. వైసీపీ వాళ్ళ మీద మీకేం టెన్షనే లేదు కదా, తీసిపడేయండి, ఒక్కరిని కూడా ఉంచకండి, మేము సంతోషపడతాం కదా. మరి ఎందుకు? అందువల్ల బుడమేరు ఆక్రమణలు ఉన్నాయని ప్రభుత్వమే చెప్పింది కనుక ఖచ్చితంగా ఆక్రమణలను గుర్తించి వాటిని రిమూవ్ చేయాలి. మీరు హైడ్రా లాంటి వ్యవస్థ పెడతారా, ఇంకే వ్యవస్థ పెడతారా తర్వాత సంగతి. తెలంగాణలో హైడ్రా పాపులర్ అయిపోయింది కదా. హైడ్రా ఎంత పాపులర్ అయిందంటే గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయింది. నేను ఈ మధ్య చూశాను. గరకపాటి గారి గొప్పతనం అది. ఆయన చాలా అద్భుతంగా చెప్పాడు హైడ్రా గురించి. ఒక అతను భూమి కొనుక్కుందాం అని అనుకుంటాడు, ఒక చోట ఒక వెంచర్లో విల్లా కొనుక్కుందాం అనుకుంటాడు, కానీ ఎందుకో కొనడు. ఆ విల్లా రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇక బాధపడుతుంటారు, రోజు కూర్చొని కొంటే బాగుండు, ఇంత పని అయింది. ఇంకో వాడు కొన్నాడు, ఇంత లాభం పొందాడు, వీడు కొన్నాడు, అంత లాభం పొంది, 2 కోట్ల విల్లా 8 కోట్లయింది, అబ్బా ఇంత నష్టమైంది అని బాధపడుతుంటాడట. సడన్గా ఈ లోపల హైదరాబాద్ వచ్చి కూల్చేస్తారట. కూల్చేసే వరకు అబ్బా భగవంతుడు అందుకే నాతో కొనిపించలేదు, భగవంతుడు ఏ పని చేసినా మన మంచి కొరకే చేస్తాడు, భగవంతుని దయ. కొన్ని ఉంటే అన్యాయం అయ్యేవాడిని కదా, కొన్ని ఉంటే 2 కోట్లు కూడా పోయేవి కదా. సో అందువల్ల భగవంతుడు ఇంత గొప్పవాడు అనుకుంటాడట. సో అట్లా గరకపాటి గారి ప్రవచనాల్లో కూడా హైడ్రా ఎంటర్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కదా. సో హైడ్రా అంత పాపులర్ అయిపోయింది కదా. హైడ్రా గురించి మాట్లాడితే తంతం కొడతామని తిట్లు తిడుతున్నారు, హైడ్రా గురించి మాట్లాడితే రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల హైడ్రా హెస్ బికమ్ ఏ పోలరైజింగ్ పాయింట్. మీకు అది మీముల్లో వస్తుంది, సినిమాల్లో వస్తుంది, ప్రవచనాల్లోకి ఎంటర్ అయింది కదా. సో అందువల్ల డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ పోదా హైడ్రా, సో ఆటోమేటిక్గా పోతుంది కదా. సో ఫండమెంటల్ పాయింట్ ఆక్రమణలు అవకాశం అంటే చంద్రుని పైన కూడా ఉంటాయి. మన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మీరు చంద్రుని దగ్గర పోయి కూడా ఆక్రమించుకోకపోతే చూడండి, ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఏదో గ్రహ శకలం భూమి వైపుగా దూసుకెళ్తూ వస్తుందట, 2029లో దగ్గరగా వస్తుంది, 2036లో ఒకసారి దాంట్లో కూడా ఏమైనా ఛాన్స్ అంతపై ఆక్రమించుకుంటారు. అంగారగ్రహం మీద ఛాన్స్ ఇవ్వండి, ఆక్రమించుకోకపోతే చూడండి, మీరు ఇమీడియట్గా పోయి అక్కడ ఆక్రమణ మొదలవుతాయి. అందువల్ల ఆక్రమణలకు గ్రహాలతో సంబంధం లేదు. ప్రపంచ చరిత్రనే చూస్తే మీరు ఆక్రమణలే. ఒక ప్రాంతం నుంచి ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మనల్ని ఆక్రమించుకున్నాడు. సో అందువల్ల ఇప్పుడు అమెరికా ఎలా ఏర్పడింది, రెడ్ ఇండియన్స్ అందరినీ నాశనం చేసి ఆక్రమించుకుంటున్నాయి కదా. ఆస్ట్రేలియా ఎలా ఆక్రమింది, ఇండిజినస్ పీపుల్ అంతం చేస్తున్నాయి కదా. సో అందువల్ల భూమి అనేది విలువైంది కనుక ఆక్రమణలు గురవుతూనే ఉంటుంది. అందువల్ల హైడ్రా లాంటి వ్యవస్థ ఏ వ్యవస్థ అనవసరం. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు భూ ఆక్రమణ తొలగించండి, నాకు అభ్యంతరం లేదు. వైసీపీ వాళ్ళతో మొదలుపెట్టండి, మంచిదే, సంతోషం. మీరు మొదలు మీ ప్రత్యర్థం మొదలుపెట్టండి. అక్కడ వైసీపీ అయితే ఎవడైతే ఆక్రమించినో ఆక్రమణే కదా. మొదలు వాళ్ళతోనే మొదలుపెట్టండి, మీ ప్రత్యర్థులే కదా, ఇంకా హాయిగా ఉంటుంది కదా. మొత్తం వైసీపీ వాళ్ళు తొలగించండి, ఆటోమేటిక్గా టీడీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే తొలగించాల్సి వస్తుంది, రాకుండా ఉండదు కదా. వైసీపీ వాళ్ళు తొలగించండి, విమర్శించడం మంచిది. మా వాళ్ళని అంటున్నారన్నా మేము మీకు సపోర్ట్ చేస్తాం. ఒకవేళ జగన్ అడ్డుపడి ఒక్క మా వాళ్ళే ఆక్రమించారా, మా వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు